హాయ్ పిల్లలు, బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? ఈరోజు మన కథ సాంబయ్య కొడుకుల బద్ధకం. సరే, కథలోకి వెళ్ళిపోదాం. మరి తిమ్మాపురం అనే గ్రామంలో సాంబయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ఉన్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ ఆనందంగా ఉండేవారు. వారికి 4 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు శివ, రెండోవాడు శ్రీను, మూడోవాడు సతీష్, నాలుగోవాడు సునీల్. ఆ 4 చాలా తెలివైన వాళ్ళు. కానీ ఒక్కొక్కడికి ఎక్కడా లేని బద్ధకం. అస్సలు ఒళ్ళు వంచి పనిచేసేవాళ్ళు కాదు. తండ్రికి వ్యవసాయంలో ఎటువంటి సాయం చేసేవారు కాదు. పోనీ ఇంట్లో ఉన్న పెరటి మొక్కలకి నీరు పోయడం, కలుపు తీయడం లాంటి పనులు ఏమైనా చేస్తారా అంటే ఏమీ చేసేవారు కాదు. పార్వతమ్మకి ఎప్పుడైనా నీరసంగా ఉన్నప్పుడు బజారుకి వెళ్ళి కూరగాయలు తిండర్రా అన్నా కూడా అస్సలు వినేవారు కాదు. ఏ పని చేసేవాళ్ళు కాదు. సాంబయ్య ఈ విషయాన్ని తన స్నేహితుడైన సుబ్బారావుకి చెప్పి చాలా బాధపడేవాడు. ఏనాటికైనా కొడుకులు బాగుపడకపోతారా, శ్రమ విలువ తెలుసుకోలేకపోతారా అని ఎదురు చూసేవాడు. ఒకరోజు తన చెల్లెలి కొడుకు పెళ్లికి సాంబయ్య, పార్వతమ్మ బయలుదేరి వెళ్ళారు. పెళ్లి కూతురి ఇంటికి వెళ్ళటానికి ఏరు దాటి వెళ్ళాలి. తుఫాను హెచ్చరికలు రేడియోలో ఇచ్చేసరికి చుట్టాలంతా ఏరు దాటడానికి ఇష్టపడలేదు. చెల్లెలు బాధపడుతుండటంతో చెల్లెలతో పాటు సాంబయ్య, పార్వతమ్మ ఓడలపై ఎక్కి ఏరు దాటడానికి వెళ్ళారు. ఓడ ఏరు మధ్యలో ఉండగా పెద్దగా ఈదురుగాలులు వచ్చి పెద్దగా వర్షం పడడంతో ఓడ మునిగిపోయింది. ఓడలో ఉన్న సాంబయ్య, పార్వతమ్మ ఏటిలో పడి చనిపోయారు. సాంబయ్య చనిపోయేటప్పటికి 4 కుమారులకి ఏం చేయాలో అర్థం కాలేదు. అయినా కూడా వాళ్ళకి కష్టపడి పని చేయడం మాత్రం అలవాటు కాలేదు. ఇదంతా చూసిన సుబ్బారావు ఏదైనా చెయ్యాలని అనుకొని సాంబయ్య కొడుకుల్ని 4 తన ఇంటికి రమ్మని చెప్పాడు. మీ నాన్న సాంబయ్య మీ పొలంలో అడుగున్నర లోతులో 1000 బంగారు నాణాలు మూటగట్టి దాచానని చెప్పాడు. మీకేమన్నా చెప్పాడా అని అడిగాడు. 4 కొడుకులు తెలీదు అని చెప్పారు. శ్రీను సుబ్బయ్య గారిని మీకేమన్నా అది ఎక్కడుందో తెలుసా అని అడిగాడు. సుబ్బయ్య పొలానికి ఆ 4 తీసుకుని వెళ్ళి, తూర్పున ఉన్న ఈ ఎకరా పొలం చూస్తున్నారు కదా, ఈ పొలంలో అని చెప్పినట్లు అని నసిగాడు. సరే, ఈ పొలంలోనే కదా అనుకొని ఆ 4 రాత్రికి మాట్లాడుకొని, భూమి అంతా ఒక్కటిగా ఉంది కదా, బంగారు నాణాలు నాన్న ఎక్కడ దాచుంటాడో మనం 4 కలిసి కొంచెం కొంచెం చొప్పున మొత్తం దున్నుదాం, అప్పుడు బంగారు నాణాలు మనకు దొరుకుతాయి అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే పొలానికి వెళ్ళి దున్నడం మొదలుపెట్టారు. ఇక్కడ ఉన్నదేమో అక్కడ ఉన్నదేమో అని అనుకుంటూ ఎకరా పొలాన్ని మొత్తం దున్నేశారు. కానీ వారికి బంగారు నాణాలు దొరకలేదు. 4 సుబ్బయ్య దగ్గరికి వెళ్ళి విషయం చెప్పారు. సుబ్బయ్య తనను సరిగా గుర్తు రాకనే ఆ రోజు నసిగానని చెప్పాడు. ఆ 4 చేసేది ఏం లేక దిగాలుగా ఇంటికి బయలుదేరారు. సుబ్బయ్య వారిని పిలిచి, ఎలాగూ భూమిని దుక్కి చేశారు కదా బాబు, ఈ కందులు పొలంలో చల్లవచ్చు కదా అని వారికి కంది విత్తనాలు ఇచ్చాడు. ఆ 4 సరే కదా అని దున్నిన పొలంలో కందులు చల్లారు. మిగిలిన ఎకరం భూమిని దున్నడం మొదలుపెట్టారు. ముందుగా దున్ని పొలంలో కందులు ఏపుగా పెరిగాయి. చూస్తుండగానే పూత పూసింది, కాయలు వచ్చాయి. పంట చాలా బాగా పెరగడంతో వారికి మంచిగా లాభం వచ్చింది. సుబ్బయ్య వీరి దగ్గరికి వచ్చి అసలు విషయం చెప్పాడు. మీ నాన్న నాకు ఏ రహస్యమూ చెప్పలేదు, కానీ ఎప్పుడూ మీరు పని చేయకుండా ఉండటంతో బాధపడుతూ ఉండేవాడు. అందుకే మీతో ఈ పని చేయించడానికే ఈ పని చేశానన్నమాట. శివ, శ్రీను, సతీష్ ఇంకా సునీల్ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. వాళ్ళు 4 కలిసి కష్టపడటం వలన కంది పంట వేసి ఇంత లాభం గడించామని వాళ్ళకి అర్థమైంది. ఇక మీదట అందరూ కలిసి శ్రమించి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. చూసారా పిల్లలు, కష్టపడితే ఎప్పుడూ లాభం ఉంటుంది. సోమరిపోతనం, బద్ధకం ఉండకూడదు. ఎప్పుడు చకచకా మన పనులు మనం చేసేసుకోవాలి. మీరు కూడా హోంవర్క్లు అవిను ఇప్పుడు రేపు చేద్దాం, ఉదయం చేద్దాం, రాత్రి చేద్దాం ధీమా పడకూడదు. ఎప్పటి హోంవర్క్ అప్పుడు వెంటనే పూర్తి చేసేసుకొని ఆడుకోవాలి. ఓకేనా పిల్లలు? బాయ్.